వైతాళికుని శాశ్వత నిద్ర. 1770 మే నెల 7వ తేదీన ఫిలదెల్ఫియా చేరాడు జార్జ్. ఎండాకాలమంతా ఆ ఉత్తర ప్రాంతంలో సువార్త యాత్రలు చేసి చలికాలం వచ్చేసరికి జార్జియా చేరుకోవాలని అతని సంకల్పం. దేవుని కృప వల్ల అతని ఆరోగ్యం చెక్కు చెదరకుండానే ఉంది. అతని యాత్రికుని జీవితం అతనికి ఇంకా తీయగానే ఉంది. జూన్లో పెన్సిల్వేనియా, న్యూజెర్సీలలో 150 మైళ్ళ ప్రాంతంలో ప్రతిరోజు ప్రసంగాలు చేస్తూ తిరిగాడు. అతని స్వరంలోని శక్తి ఇంకా తగ్గుముఖం పట్టలేదు. అమెరికా ఖండం మొత్తంలో దేవుని పరిశుద్ధతను గురించి, ప్రేమను గురించి అతని కంటే విపులంగా ప్రజలకు విడమర్చి చెప్పగలిగే వారు ఇంకొకరు లేరు. అతని అనుచరుడు రిచర్డ్ స్మిత్ మాత్రం అతనికున్న ఉబ్బసం, ఊపిరాడనీయని బాధ విషయం ఆందోళన పడుతూ ఉండేవాడు. అయితే జార్జ్ ప్రసంగించడానికి లేచి నిల్చుంటే ఉబ్బసం మొదలైన వ్యాధుల వలన యాతన పడే జార్జ్ అక్కడ కనిపించేవాడు కాదు. మనుషుల్లో నిద్రాణమై ఉన్న శక్తిని మేల్కొల్పే ప్రభావం అతనిలో తగ్గలేదు. అతని ప్రసంగాల్లో మనుషుల్ని గడగడ వణికించే పదును తగ్గలేదు. తమను జార్జ్ మనసు పట్టలేనంత ప్రేమిస్తున్నాడని అతని ప్రసంగం వినేవాళ్లకు అర్థమైపోయేది. చంపలు కన్నీళ్లతో తడవకుండా, తన ఎదుట ఉన్న మనుషుల కోసం వెక్కి వెక్కి ఏడవకుండా జార్జ్ ప్రసంగం చెయ్యలేకపోయేవాడు. నేను ఏడుస్తానని నన్ను విమర్శిస్తారెందుకు? నాశనానికి సిద్ధంగా ఉన్న మీ ఆత్మల విషయం మీరు ఏడవకుండా ఉన్నప్పుడు నేను మీ గురించి ఏడవకుండా ఎలా ఉండగలను? ఏమో, ఇప్పుడు మీరు వింటున్నదే మీకు ఆఖరి ప్రసంగమేమో. ఈ విషయం తలుచుకుని మీరు ఇంకా చలించకుండా ఉండడం చూసి నాకు ఏడుపు వస్తుంది అంటూ ఉండేవాడు. ఫిలదెల్ఫియాకి తిరిగి వచ్చాక మళ్ళీ రిచర్డ్ స్మిత్తో కలిసి న్యూయార్క్కి ప్రయాణం కట్టాడు జార్జ్. మొదటి వారంలో రోజుకి 5 ప్రసంగాల దాకా చేయవలసి వచ్చింది. హడ్సన్ నది ప్రాంతంలో జూలై నెల వేడిలో పడవలోనూ, గుర్రం మీద ప్రయాణాలు, పగలనక రాత్రనక ప్రసంగాలు అతని శరీరాన్ని శుష్కింపచేశాయి. అన్ని మూలల నుండి, చర్చిల నుండి, చిన్న చిన్న బృందాల నుండి ఆహ్వానాలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడేవి. ఈ రోజుల్లోనే ఒక నేరస్తుడి దగ్గర నుండి జార్జ్కి ఓ ఉత్తరం వచ్చింది. అతడు తనకు విధించబడిన ఉరిశిక్ష కోసం ఎదురు చూస్తున్నాడు. పట్టుబడక ముందు ఓసారి జార్జ్ ప్రసంగాన్ని అతడు విని ఉన్నాడు. ఉరిస్తంభం ఎక్కే ముందు ఓసారి జార్జ్ బోధ వినాలన్న కోరిక వ్యక్తం చేశాడతను. ఆ రోజుకి అక్కడికి చేరుకోగలనో లేదోనని జార్జ్ భయపడ్డాడు. కానీ దైవకృప వల్ల ఆ దొంగను ఉరి తీయడానికి ప్రజలంతా పోగైన సమయానికి జార్జ్ అక్కడికి చేరుకోగలిగాడు. ఉరిశిక్ష మరో గంటసేపు వాయిదా వేయబడింది. నేరస్తుడిని గొలుసులతో బంధించి జార్జ్కి దగ్గరగా నిలబెట్టారు. గంభీరమైన ఆ సన్నివేశానికి సరిపోయేలా తీర్పు, కృపను బట్టి రక్షణ గురించిన బోధను ఎన్నుకున్నాడు జార్జ్. చనిపోబోతున్న వ్యక్తిని చూడడానికి వచ్చిన వాళ్లకి కొద్ది నిమిషాల్లో ఉరి తీయబోతున్నాడన్న నేరస్తుడికి పశ్చాత్తాపం లేకుండా వచ్చే చావు ఎంత భయంకరమో వివరించి చెప్పాడు జార్జ్. పరివర్తన చెందిన దొంగలో పెళ్ళుబుకిన పరలోక ఆనందం ఏమిటో వర్ణించాడు. ప్రసంగం అయిన తరువాత ఉరి స్తంభం చుట్టూ చేరారు ప్రజలు. ఆ దొంగతో పాటు నడిచి వెళ్ళాడు జార్జ్. వాళ్ళ సంభాషణలో తాము ఇద్దరూ పరలోకంలో తిరిగి కలుస్తామని జార్జ్కు అర్థమయ్యింది. మెడ చుట్టూ తాడు అమర్చిన తరువాత నిశ్చలమైన స్వరంతో ఆ నిందితుడు సాక్ష్యమిచ్చాడు. తన పశ్చాత్తాపానికి ప్రతిఫలంగా క్రీస్తు సాక్షిగా తన పాపాలు క్షమించబడినాయని, ఆ క్షణంలో యేసుక్రీస్తు అతని చేరువలో ఉన్నాడని, కొద్ది క్షణాల్లో ఆయన తనను చేర్చుకోబోతున్నాడని, వింటున్న వాళ్ళందరూ కూడా తమ పాపాలు ఒప్పుకోవాలని విన్నవించాడు. ఆశీర్వాదం ఇచ్చి కదలి వెళ్లిపోయాడు జార్జ్. ఉరికొయ్యకు వ్రేలాడుతూ ఊపిరి స్తంభించి గిలగిలా కొట్టుకునే మరణ దృశ్యాలను చూసి భరించలేడు అతను. బోస్టన్లో అతనికి డయేరియా వల్ల విపరీతమైన బలహీనత కలిగింది. వాంతులు, ఒళ్లంతా వణుకుతో శవాకృతి వచ్చేసింది. రిచర్డ్ స్మిత్ నమ్మకంగా అతనికి పరిచర్యలు చేశాడు. 4 రోజుల పాటు ప్రసంగానికి ఆటంకం కలిగింది. సాధారణంగా అందరూ కాసిన రోజులు విశ్రాంతి తీసుకుంటారు. కానీ జార్జ్ 5వ రోజుకే ప్రసంగం చేయడానికి సిద్ధమయ్యాడు. 1770 సెప్టెంబర్లో తూర్పు ప్రాంతాలకు ప్రయాణం కట్టాడు. తాను 26 ఏళ్ల క్రితం గుండెపోటు వల్ల మృత్యుకు అతి సమీపంగా వచ్చిన న్యూ హ్యాంప్షైర్ ప్రాంతానికి వచ్చాడు. ఆ రోజుల్లో తనకు ఆతిథ్యం ఇచ్చిన ఇంట్లోనే మళ్లీ దిగాడు. సెప్టెంబర్ 29 శనివారం గుర్రం పైన రిచర్డ్ స్మిత్తో తిరిగి బోస్టన్కి బయలుదేరాడు. దారిలో ఎక్స్టర్ అనే ఊళ్ళో ఆగారు వాళ్ళు. అక్కడ ఉన్న జోనాథన్ ఫాసన్స్ అనే ఆయన ఆ ఊళ్ళో బోధించమని జార్జ్ను కోరాడు. అతడు బోధించడానికి బయలుదేరుతుంటే వాళ్లలో ఒక ఆయన అన్నాడు, ప్రసంగం చేయడం కాదు మీకు కావాల్సింది, అంతకంటే ఎక్కువ అవసరం విశ్రాంతి. అలా కనిపిస్తున్నది.
నిజమేనండి. జార్జ్ తన చేతులు ఆకాశం వైపుకు జోడించి అన్నాడు. దేవా, నీ సేవలో అలసిపోయాను, కానీ విసుగు చెందలేదు. నాకు అప్పగించబడిన పని ఇంకా పూర్తి కాకపోయినట్లయితే మరోసారి నేను వెళ్ళి నీ సత్యాన్ని ప్రజల్లో ముద్రించి ఇంటికి తిరిగి వచ్చి చనిపోయేలా అనుగ్రహించు. ఆ ప్రాంతాలన్నిటిలో నుండి ప్రజలు గుమిగూడారు. అక్కడ కట్టిన వేదిక మీద నిలబడ్డాడు జార్జ్. 33 సంవత్సరాల సేవ వల్ల అలసిపోయినట్లు అతని ముఖం ఉబ్బి ఉంది. శ్వాస భారంగా వస్తున్నది. తగ్గు స్వరంతో ఉపక్రమించాడు. విశ్వాసంలో నిలిచి ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. కొద్ది నిమిషాలు మౌనంగా నిలబడిపోయాడు. దేవుని సహాయం కోసం ఎదురు చూస్తున్నాను. తన నామం పేరున ఇప్పుడు మాట్లాడడానికి ఆయన తప్పకుండా సహాయం చేస్తాడని తెలుసు. ముందు స్వరం తడబడింది. వాక్యాలు చిందరవందరగా ఉన్నాయి. మెదడు సరిగ్గా పనిచేయలేకపోయింది. మనుషులు విశ్వాసం వల్ల కాక తమ మంచి పనుల వల్ల దేవుని మెప్పు పొందాలని చూడడం గురించి మాట్లాడాడు. ఇది ఎంత దుర్లభమో వివరించాడు. ఒక్కసారిగా అగ్నిజ్వాలలు లేచినట్లు అతని స్వరం గర్జించింది. మంచి పనుల ద్వారా మనిషి పరలోకానికి వెళ్ళగలగడమా? ఇసుకతో చేసిన త్రాటితో చంద్రుడిపైకి ప్రాకటం లాంటిదే కదా ఇది. మానవరీతిగా అతనిలో ఉన్న నీరసం ఏదైనా ఆ సమయంలో అతన్ని అలుముకున్న దేవుని శక్తి ఎదుట నిలవలేదు. అతని స్వరం ఇంకా దృఢంగా అయ్యి ఎప్పుడూ మర్చిపోలేని ప్రసంగం ఆ రోజు ప్రజలకు అందింది. మొదటి గంట గడిచింది. ప్రసంగం కొనసాగింది. జోనాథన్ పార్సన్స్కి అయితే అతడు నేరుగా పరలోకంలోకి తొంగి చూస్తూ మాట్లాడుతున్నట్టుగా ఉంది. వెలిగే అతని హృదయం పరలోకపు అనుభూతులు నిండి అతని ముఖం మధ్యాహ్నం సూర్యుడిలా ప్రకాశించేలా చేసింది. 2 గంటలు గడిచాయి. జార్జ్ కేకలు ప్రతిధ్వనిస్తున్నాయి. వెళ్తున్నాను, పూర్తిగా సిద్ధపడే వెళ్తున్నాను. నాలోని సూర్యుడు ప్రపంచంలో ఎంతో మందికి వెలుగునిచ్చాడు. ప్రస్తుతం ఆ సూర్యుడు అస్తమించబోతున్నాడు. కాదు, శాశ్వతమైన మహిమలో ఉదయించబోతున్నాడు. ఇక్కడ నాకంటే ఎక్కువ కాలం చాలా మంది బ్రతకవచ్చు, కానీ పరలోకంలో నాకంటే ఎక్కువ కాలం బ్రతికే వాళ్ళు ఎవరూ ఉండరు. కాలం, వయస్సు, నొప్పి, విచారం ఇవేవీ తెలియని ప్రపంచానికి వెళ్ళబోతున్నాను. ఎంత ధన్యత! నా శరీరం కృషిస్తున్నది, కానీ నా ఆత్మ ఉప్పొంగుతున్నది. క్రీస్తును గురించి బోధించేందుకు ఇంకా చాలా కాలం బ్రతకడం నాకు సమ్మతమే, కానీ ఆయనతో ఉండడానికి వెళ్ళిపోవడమే నాకిష్టం. వేదికపై నుండి తూలుతూ పడిపోయాడు జార్జ్. మెక్రీ మాక్ నది దాటి పార్సన్ గారిల్లు చేరారు. పెందలకాడ భోజనం ముగిసింది. నెమ్మదిగా కూర్చుని బైబిల్ చదువుకున్నాడు జార్జ్. తన రాత్రి పడుకోబోయే ముందు తాగే నీళ్లు రిచర్డ్ స్మిత్ అందించాడు అతనికి. తరువాత మంచం ప్రక్కన మోకరించి ప్రార్థనతో ఆ దిన కార్యక్రమాలు ముగించాడు. రిచర్డ్ ఆ గది కిటికీని ఓరగా తెరిచి ఆ ప్రక్కనే తన చాప పరుచుకుని పడుకున్నాడు. 1-2 మాటలు మాట్లాడి ఇద్దరూ నిద్రలోకి జారుకున్నారు. ఆదివారం తెల్లవారి 2 గంటల ప్రాంతంలో రిచర్డ్ని లేపాడు జార్జ్. నాకు ఆయాసం మళ్ళీ వచ్చింది. ఆ ఆపిల్ జ్యూసి ఇటు అందించు. 2-3 రోజుల ప్రసంగాలు మాని విశ్రాంతి తీసుకోవాలి. అప్పుడు గాని కాస్త కుదుట పడదు. ఆ తరువాత కిటికీ పూర్తిగా తెరవమని చెప్పాడు. కొంతవరకు గాలి లోపలికి వచ్చి శ్వాస తేలిక అయ్యింది. ఏమో 3 రోజులు బోధ చేయకుండా ఉండగలనా? అసలు గట్టిగా ఓసారి ప్రసంగం చేసేస్తే అన్నీ వాటంతట అవే సర్దుకుంటాయనుకుంటాను. మీరు కాస్త బోధించడం తగ్గిస్తేనే మంచిదండి అయ్యగారు అన్నాడు. తుప్పు పట్టిపోవడం కంటే అరిగిపోవడం మేలు రొప్పుతూ అన్నాడు జార్జ్. లేచి కూర్చున్నాడు. ప్రశాంతంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ కొవ్వొత్తి మసక వెలుతురులో జార్జ్ కళ్ళు మూతలు పడడం రిచర్డ్కి కనిపించలేదు. జార్జ్ ప్రార్థించడం మొదలుపెట్టాడు. రిచర్డ్ మౌనంగా అతన్ని అనుసరించాడు. తన స్నేహితుల్ని, ఇంగ్లాండ్లోని మూర్ఫీల్డ్స్ మొదలైన ప్రదేశాల్లోని వ్యక్తుల్ని, జార్జియా, పెన్సిల్వేనియా, న్యూ ఇంగ్లాండ్ ప్రాంతాల్లోనూ కృపాసింహాసనం ఎదుటికి ప్రార్థనలో తీసుకువెళ్లాడు. తాను ఉన్న గది పరిసరాలు, ఊపిరి అందని బాధ అతనికేమీ తెలుస్తున్నట్లు లేదు. స్వర్గం వెంట్రుకవాసిలో సిద్ధంగా ఎదురుచూస్తూ ఉంది. రిచర్డ్ ఆశ్చర్య అద్భుతాలతో తల మునకలవుతున్నాడు. ప్రార్థన ముగించి పండుకొని కలత నిద్రలోకి జారాడు జార్జ్. దాదాపు గంటసేపు రిచర్డ్ అలాగే మెలకుగా ఉన్నాడు. జార్జ్ని కనిపెడుతూ హఠాత్తుగా లేచి నాకు ఊపిరి ఆడడం లేదు, ఆయాసం అంటూ విలవిల్లాడసాగాడు జార్జ్. కానీ ఆ ఇద్దరికే తెలియకుండా ఆ బాధకి కారణం బహుశా గుండెపోటు కావచ్చు. వేడి గంజి కోసం రిచర్డ్ని అడిగాడు జార్జ్. రిచర్డ్ హడావుడిగా పార్సన్స్ని నిద్రలేపాడు. ఆయన వచ్చి మంచం ప్రక్కన కూర్చుని జార్జ్ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు.
నాకు ఊపిరి అందడం లేదు. అతని గుండె పనిచేయడం మానివేసిందని వాళ్ళెవరికీ తెలియదు. జవసత్వాలు కూడదీసుకుని తెరచి ఉన్న కిటికీ దగ్గరకు వెళ్ళాడు అతను. నోటి నిండా ఆతృతగా అతి కష్టంగా గాలి పీలుస్తూ ఆదమరిచి నిద్రిస్తున్న న్యూబరీ పోర్ట్ వైపు 5 నిమిషాల సేపు చూశాడు. ఉదయ సూర్యుడి ప్రథమ కిరణం అయిష్టంగా సముద్ర జలం పైన తళుక్కుమంది. వెనక్కి తిరిగి రిచర్డ్ని, పార్సన్స్ని తేరి పార చూశాడు జార్జ్. నేను చనిపోతున్నాను. సమాప్తం.